శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 42వ సర్గము. లంకపై వానరయోధుల దండయాత్ర. రాక్షసులకును వానరులకును మధ్య ఘోర యుద్ధము. పిదప ఆ రాక్షసులు రావణుని కడకు వెళ్ళి శ్రీరాముడు వానరయోధులతో గూడి లంకానగరమును 4 వైపులా ముట్టడించినట్లు ఆయనకు నివేదించిరి. లంకాపురము ముట్టడికి లోనైన వార్తను విని ఆ రావణాసురుడు మిగుల క్రుద్ధుడై రక్షణ ఏర్పాట్లను రెట్టింపు కావించి పిదప తన ప్రాసాదము మీదికి ఎక్కెను. శైలములతో వనములతో అడవులతో వ్యాప్తమయ్యున్న తన బంగారు లంకను యుద్ధకాంక్షకల అసంఖ్యాకులైన కపియోధులు చుట్టుముట్టియున్న దృశ్యమును అతడు గాంచెను. లంకానగరమునకు చెందిన సమస్త భూతలమును వానరయోధులు ఆక్రమించియుండుటను గాంచి మిగుల కలవరపడి వీరినందరినీ రూపుమాపుట ఎట్లు అని చింతింపసాగెను. ఆ రావణుడు సుదీర్ఘముగా ఆలోచించిన పిమ్మట ధైర్యము తెచ్చుకొని శ్రీరాముని వానరయోధులను ఆశ్చర్యముతో పరికించి చూచెను. శ్రీరాముడును వానరయోధులతో గూడి ఉత్సాహముతో లంకా ప్రాకార సమీపమునకు చేరెను. పిమ్మట ఆ స్వామి లంక చుట్టూను రాక్షసయోధులు నిలిచి దానిని రక్షించుచుండుటను చూచెను. చిత్రములగు ధ్వజపతాకములతో అలంకృతమయ్యున్న లంకను చూచినంతనే శ్రీరాముని స్మృతిపథమున సీతాదేవి మెదలెను. అంతటా ఆయన ఎంతయో చింతాక్రాంతుడయ్యెను. మృగాక్షి అయిన ఆ జానకి నా కొరకై నిరీక్షించుచు మిగుల శోకమగ్నయై కృశించి భూతలమున శయనించుచు బాధల పాలైనది కదా అని ధర్మాత్ముడైన శ్రీరాముడు రక్కసిమూకలచే పీడింపబడుచున్న సీతాదేవిని స్మరించుచు శత్రువులను వధించుటకై వెంటనే వానరులకు ఆజ్ఞలనిచ్చెను. ఎట్టి క్లిష్టకార్యములనైనను సులభముగా సాధింపగల శ్రీరాముడు ఇట్లు ఆజ్ఞాపించిన మరుక్షణమే వానరవీరులందరూ శత్రువులను హతమార్చుటకై ఒకరితో ఒకరు పోటీపడుచు తహతహపాటుతో సింహనాదములు చేసిరి. అవి లంకయందు అంతటను ప్రతిధ్వనించెను. పిమ్మట ఆ కపివీరులెల్లరునూ పర్వత శిఖరముల చేతను ముష్టిఘాతముల చేతను ఈ రావణలంకను నుగ్గు కావింతము అని తమ మనస్సులలో నిశ్చయించుకొనిరి. వానరులు పర్వత శిఖరములను పెద్ద పెద్ద బండలను లేవనెత్తి పలు విధములగు మహావృక్షములను పెకలించి వాటిని ఆయుధములనుగా చేసుకొని యుద్ధ సన్నద్ధులై యుండిరి. వేర్వేరు భాగములలో అనగా స్థలములలో నియమింపబడిన వానర సైనికులు ఆ రాక్షసరాజు చూచుచుండగనే అతనిని సరకుగొనక రామునకు ప్రీతిని గూర్చుటకై లంకా ప్రాకారముల మీదికి ఎగబ్రాకిరి. ఎర్రని ముఖములతో బంగారు కాంతులతో ఒప్పుచున్న ఆ వానరయోధులు మద్ది చెట్లను తాళవృక్షములను బండలను ఆయుధములుగా చేసుకొని రాముని కొరకై ప్రాణములకు తెగించి లంకను ఆక్రమించిరి. ఆ వానర వీరులు చెట్లతోడను గిరి శిఖరములతోడను ముష్టిఘాతములతోడను బలముగా మోది లంకా ప్రాకారము యొక్క పైభాగములను అనగా కోట బురుజులను అరణ్యములను సింహద్వారములను భగ్నము గావించిరి. వారు నిర్మలములైన జలములు గల అగడ్తలను మట్టితో పర్వత శిఖరములతో గడ్డి గాదములతో కట్టెలతో పూర్తిగా నింపివేసిరి. పిమ్మట ఆ వానర సేనాపతులలో కొందరు 1000 మంది యోధులను మరికొందరు 1,000,000 మంది వీరులను తక్కిన వారు 1,00,00,000 మంది సైనికులను వెంటనిడుకొని ఆయా దిశలలో లంకా ప్రాకారముల పైకి ఎక్కిరి. మదపుటేనుగుల వలె బలిష్ఠులైన ఆ వానరయోధులు బంగారు ముఖద్వారములను చూర్ణము గావించిరి. కైలాసగిరి శిఖరముల వలె ఉన్నతములైన గోపురములను భగ్నమనర్చిరి. వారు పైకెగరుచు క్రిందికి దూకుచు గర్జించుచు లంకాభిముఖులై పరుగులు తీసిరి. కామరూపులైన ఆ వానరులు తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు జయము జయము, మిక్కిలి బలవంతుడైన లక్ష్మణస్వామికి జయము జయము, శ్రీరాముని అనుగ్రహమునకు పాత్రుడైన వానరేంద్రుడగు సుగ్రీవునకు జయము జయము అని జేజేలు పలుకుచు సింహ గర్జనలను గావించుచు లంక యొక్క ప్రాకారముల వైపుగా చక్కసాగిరి. వీరబాహువు సుబాహువు నలుడు మొదలగు వానర సేనాపతులు లంకా ప్రాకారమును ఆక్రమించి అచట నిలిచిరి.
తక్కిన వానర యోధులు అక్కడికి చేరిడి లోపలనే అనువగు రీతిలో సేనా శిబిరములను నిర్మించిరి. మిక్కిలి బలశాలి అయిన కుముదుడు అను యోధపతి జయేచ్ఛగల 10 కోట్ల మంది వానర సైనికులతో గూడి తూర్పు అనగా ఈశాన్య ద్వారమును ఆక్రమించి నిలిచెను. కపివరుడైన ప్రఘసుడు మహాబాహు అయిన పనసుడు పెక్కుమంది వానరులతో గూడి కుముదునకు సహాయముగా నిలిచిరి. మిగుల బలశాలియు మహావీరుడును అగు శతవలి అను వానర సేనాపతి 20 కోట్ల మంది వానర యోధులతో గూడి దక్షిణ ద్వారమున అనగా ఆగ్నేయ దిశయందు నిలిచెను. మిక్కిలి పరాక్రమశాలి తార యొక్క తండ్రి అయిన సుషేనుడు అను వానర యోధపతి 60 కోట్ల మంది అనుచరులను వెంటనిడుకొని పశ్చిమ ద్వారమున అనగా నైరుతి దిక్కున నిలిచెను. ఉత్తర ద్వారమున రామలక్ష్మణులు నిలిచియుండిరి. బలశాలి వానరేంద్రుడు అయిన సుగ్రీవుడు వారికి సహాయముగా వాయవ్య కోణమునందు శత్రువులను నిరోధించుచూ నిలిచెను. మహాకాయుడు భీకర స్వరూపుడు అయిన గవాక్షుడు అను గోలాంగూల వీరుడు 1,000,000 మంది అనుచరులతో గూడి శ్రీరాముని ప్రక్కన అనగా సమీపములో నిలిచెను. మహావీరుడు మిగుల వేగముగల భల్లూక యోధులకు అధిపతి అరి వీర భయంకరుడు అయిన ధూమ్రుడు 1,000,000 మంది యోధులతో గూడి శ్రీరాముని ప్రక్కన అనగా చేరువులో నిలిచియుండెను. వీరులలో శ్రేష్ఠుడు మిగుల బలశాలి అయిన విభీషణుడు గదాధారి అయి సంసిద్ధులైన సచివులతో గూడి రామలక్ష్మణులకు అండగా జట యుద్ధ సన్నద్ధుడై ఉండెను. గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు అను యోధపతులు వానరసేనల చుట్టూనూ తిరుగుచూ వాటిని రక్షించుచుండిరి. రాక్షస రాజైన రావణుడు మేడపై నుండియే వానర సైనికుల సన్నాహములను గమనించి మిక్కిలి క్రుద్ధుడై వెంటనే వానర సైన్యములపై దండెత్తవలసినదిగా తన సమస్త బలములను ఆదేశించెను. రావణుని నోటి నుండి ఈ ఆజ్ఞలు వెలువడినంతనే రాక్షసులందరూ బిగ్గరగా భయంకరమైన యుద్ధ నాదములను గావించిరి. అనంతరము రాక్షసుల యొక్క ఢంకాలు చంద్రుని వలె స్వచ్ఛములైన పుష్కరవాద్యములు బంగారు దండములతో భయంకరముగా అంతటను మ్రోగింపబడినవి. ఘోర రాక్షసులచే పూరింపబడిన లక్షల కొలది శంఖారావములు భీకరములై వినిపించినవి. శంఖములను చేతబట్టి ఆభరణ కాంతులతో విలసిల్లుచూ నల్లని శరీరములను కలిగియున్న రాక్షసులు కొంగల గుంపులతో గూడి విద్యుత్కాంతులను విరజిమ్ముచున్న మేఘముల వలె కనపట్టుచుండిరి. అనంతరము రావణుడు యుద్ధమునకు పురిగొల్పుటచే మిగుల సంతోషించిన సైనికులు ప్రళయకాలమున తీవ్ర వర్షములతో పొంగి పొరలుచున్న మహాసముద్ర జలముల వలె ఒక్కొమ్మడిగా పురోగమించుచుండిరి. వానరయోధులు కావించిన సింహనాదములు అంతటను వ్యాపించుచు త్రికూట పర్వతము యొక్క సానువులయందును ఆ పరిసరములయందును గుహలయందును మారు మ్రోగినది. రాక్షసుల యొక్క శంఖారావములు దుందుభుల మ్రోతలు గజముల ఘీంకారములు అశ్వముల శకిలింపులు రథచక్రపు టంచుల సవ్వడులు వారి యొక్క కోలాహల ధ్వనులు అట్లే మిగుల బలశాలులైన వానరయోధుల యొక్క సింహనాదములు భూతలమునను అంతరిక్షమునందును సముద్రములయందు అంతటను ప్రతిధ్వనించినవి. వెంటనే రాక్షస వానరుల మధ్య పూర్వము దేవాసురులకు వలె ఘోరమైన సంగ్రామము ప్రారంభమాయెను. ఘోరాకారులైన ఆ రాక్షసులు తమ బల పరాక్రమములను ప్రకటించుచు మెరైచున్న గదలతో బల్లెములతో సోలములతో గండ్ర గొడ్డళ్లతో వానరులను పరిమార్చిరి. అంతట మహావీరులైన వానరులు మహారాజకుమారులైన రామలక్ష్మణులకు కపీంద్రుడైన సుగ్రీవునకు ముక్త కంఠములతో జేజేలు పలుకుచూ పెక్కుమంది రాక్షస యోధులను హతమార్చిరి. దృఢకాయులైన ఆ వానరయోధులు మహారాజునకు జయము జయము అని పలుకుచూ తమ పేరు ప్రతిష్టలను శౌర్య వైభవములను తెలుపుచూ ఆ రాక్షస యోధులను గోళ్లతో రక్కుచూ దంతములతో కొరుకుచూ త్వరగా నిహతులను గావించిరి. భయంకరులైన మరికొందరు రాక్షస యోధులు ప్రాకారముల మీది నుండి నేలపైనున్న వానర సైనికులను ముండ్లగదలతో ఖడ్గములతో శూలములతో చీల్చివైచిరి. అంతట నేలపైనున్న వానర వీరులు మిగుల క్రుద్ధులై ప్రాకారముల మీదికి ఎగిరి
అచట చేరియున్న రాక్షసులను క్రిందికి పడద్రోసిరి. ఈ విధముగా రాక్షస వానరుల మధ్య సంకుల సమరము సాటి లేని రీతిగా జరిగెను. రణరంగమంతయును మాంస ఖండములతో రక్తపు మడుగులతో నిండిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 42వ సర్గము.